అందరికీ ఐతారం శనార్థి ఎట్లున్నారు మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదాం పాన్రి టీవీ5 సమర్పించు మాస్ మరణ ముచ్చట్లకు స్వాగతం రామ రామ ఎల్లమ్మకో రావుల పరేషానెల్లమ్మకో అడ్డేడడ్డేడెల్లమ్మకో అల్లిన దండాలెల్లమ్మకో కత్తులు బల్లాలు సేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నువ్వు పెద్ద పులి నెక్కి రావమ్మో గండిపేట గండి మైసమ్మ రావే రావే పెద్దమ్మ నిన్ను రాజులు మెచ్చిరే మాయమ్మ మహిమలు గల్లా పెద్దమ్మ మము సల్లగా చూడే మైసమ్మ ఇయాల బోనాల పండుగ ఆఖరి రోజు అన్నట్టు అబ్బా తెంపు లేకుండా తెలంగాణ అంతటా బోనాల మీద బోనాలు ఎత్తుతుండ్రు ఇక జోరుగా నడిచింది అనుకో రాదుర్రి ఓ పక్క పలారం బండ్లు తొట్టెళ్ళు పోతరాజులు శివసత్తులు మొత్తం ఇక ఒకటారెండా చెప్పుకుంటా పోతే చూస్తానికి రెండు కళ్ళు జాలతలేవు పట్నం అయితే మస్తుగా ముస్తాబైంది అలా ఎవ్వల చేతిలో చూసినా సుత బోనాలే ఇక తల్లులకు నిండు సాకలు పోసుకుంటా ఇక దండాలు పెట్టుకొని మళ్ళొచ్చే ఏడాదిదాకా నిమ్మలంగా చూడు సల్లి అని చెప్పి మొత్తం మీద అయితే గిట్లా పండుగ జోరు మీద జరుపుకున్నారు ఇక మీకు సుత హైదరాబాదు పట్నంలా తెలంగాణ అంతటి ఎట్లయినాయో ఒక్కసారి చూపిస్తా ఇక చూసేద్దాం పాన్రి హరరే పండుగ అంటే పండుగ చూస్తానికి రెండు కళ్ళు జాలతలేవు కదా పూల పూల తొట్టెలు మిలుకు మిలుకు లైట్లు పోతరాజుల ఆటలు శివసత్తుల ఆటలు ఒగ్గోల సప్పులల్లా డప్పులల్లా మూతలల్లా ఎంత ఘనంగా అయిందో పండుగ నెల రోజులు బోనాలు తీసిరు తల్లులకు ఇక కళ్ళు సాకలు నిండొక పొద్దులు యాట పోతులు ఇక తొలి బోనం గోల్కొండ కడ మొదలు పెట్టి ఇవాళ మొత్తం మీద అయితే ఆఖరి రోజున పండుగ మస్తుగా చేసుకున్నారు అనుకో రాదుర్రి ఇక చూసేద్దాం పారుల్లో ఒకసారి తెలంగాణకు పెట్టింది పేరు బోనాల పండుగ భలే గమ్మతి చేసిర్రు మొత్తం మీద ఇక చూస్తానికి రెండు కళ్ళు సుతజాలతలేవు ఇక మళ్ళొచ్చే ఏడాది దాకా గిట్లనే సల్లగా చూడుండ్రి తల్లులు అని చెప్పి దండాలు పెట్టుకుంటే మొక్కులు చెల్లించుకున్నారు సర్కార్లు మారుతున్నాయి కానీ సౌలతులు అయితే వచ్చింది లేదు ఏం లేదు ఇక రోడ్లు అయ్యుండ్రి అని మొరబెట్టుకున్న సుత వేసిన పాప అనబోతలేరట చిన్న వానకే మొత్తం బురద బురద అవ్వుడితోటి రాను బోను మస్తు ఆగమైతుంది టక్కర్ల మీద టక్కర్లు అవుతున్నాయి నీళ్ళు వచ్చి చేరుతాన్నాయి రోడేడున్నదో తెలుస్తలేదు గుంతలేడున్నాయో తెలుస్తలేదు బురదేడుందో తెలుస్తలేదు రాత్రిపూట ఎట్లా పోవుడు అని చెప్పి వరంగల్లు కాడ ఇట్లయితే కాదు అని వినూత రీతిలో నిరసన తెలిపిండ్రు రోడ్డు మీద మరి ఏం చేసిండ్రు ఆ రోడ్ ఎట్లయింది ఏ ఊరు ఏ పల్లె పురాగా అరుసుకొని వద్దాం పాన్రి అయితారంగోలిగా అగో ఏందుర్రా పొలాలు లేనట్టు రోడ్డు మీద బురద తెచ్చి నాట్లు ఎత్తురని అనుకుంటుర్రా గది తీసుకొచ్చి పెట్టిన బురద కాదు రోడే బురద మయమైంది ములుగు జిల్లా మంగపేట మండలం బెస్తగూడెం ఊర్లే మొత్తం 7 కాడ దెబ్బతిన్నాయి అట రోడ్లు ఎన్నిసార్లు రోడ్లు మంచిగా చేయాలి అని చెప్పినా సుత పట్టించుకున్న పాప అనబోలేరట ఇట్లయితే కాదు అని చెప్పి గిట్లా నిరసన తెలుపుకుంటా రోడ్డు మీద వచ్చిన బురద మీద నాట్లేసుకుంటా నిరసన తెలిపిన్రు ఆనలతోటి రోడ్లన్నీ ఆగమాగమయ్యి పెద్ద పెద్దగా గుంతలు ఏర్పడి ఇక నీరు చేరి చెరువుల్ని తలిపిస్తానయట అచ్చుడు పోవుడు బగ్గ తక్లీఫ్ గివ్ ఒక రోడ్ల లెక్కున్నాయా ఓట్లేసేటప్పుడు జనాల కాడికి ఎట్లా అడుగుతారు ఇప్పుడు మా కాడికి ఎట్లత్తారు మీరు అని చెప్పి ఇసికిపోయి నిరసనలతోటి గిట్ల గుంతలల్లా వరినట్లేసి నిరసన తెలిపిన్రు ఇక చూద్దాం పాన్రి ఆగో చూసిన రానులా కొన్ని వద్దుల కాంచెల్లి రోడ్లు అధ్వానంగా తయారైనాయట ఇక నడుచుకుంటా పోయేటోళ్ళు సుత పుల్లు ఇబ్బందులు పడుతుండ్రట ఊరోళ్ళు బగ్గ బాధపడుతుండ్రు ఆన నీళ్లు గుంతలలో చేరుడుతోటి ఇక ఎక్కడ నీళ్లున్నాయో ఎక్కడ గుంతుందో తెలియకుండా పుల్లుగా ప్రమాదాలు అవుతున్నాయి టక్కర్లు అవుతున్నాయి రాత్రి పోవాలంటే భయం అవుతున్నది అని చెప్పి ఇక గిట్లా డిమాండ్ చేస్తుర్రుగా మాండిగా ఇక ఊరోళ్ళు సుతేదో మాట్లాడుతుర్రు కదా ఒక్కసారి ఇందాం పాన్రి ప్రతి వర్షాకాలానికి ఇట్లాగనే ఉంటుంది పిల్లలు బడికి పోవడానికి వృద్ధులు బయటకు వద్దానికి చాలా ఇబ్బంది ఈ రోడ్డు పక్కల ఇరు ప్రక్కల నీళ్ళల్లో ప్రతి ఒక్కరింట్లో డెంగ్యూ కేసు నమోదైంది అయినా అధికారులు కానీ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ పట్టించుకొని అసలు ఈ రోడ్ల మీద మరమ్మతులు చేయని పరిస్థితి మాది మా బాధను అధికారులు చూసి కొంచెం ఈ రోడ్డును శాంక్షన్ చేయాల్సిందిగా మేము కోరుతాను ఆగో చూసిన రానుల్లా అధికారుల దృష్టికి మత్తు సార్లు పట్టుకపోయినరట ఇగెత్తం మగెత్తం అనుడే తప్ప వేసిందే లేదట ఇక పురాగా మరమ్మతులు చేపట్టి రోడ్డు మంచిగా చేస్తేనే మంచిగుంటది లేకపోతే ఇంకింత గట్టిగా ఆందోళన చేస్తామని అనుకత్తాన్రు డోర్ టు డోరు టీడీపీ ఇంటింటి కార్యక్రమం పెట్టింది కదా జనాలైతే గల బాధలు ఇక చక్కగా నాయకులకే చెప్పుకుంటుండ్రు వీళ్లకు బాధ వచ్చిందని ఏ కార్యాలయం చుట్టూరుగా తిరగకుండా ఏ నాయకుని దగ్గరికి పోకుండా నాయకులే వచ్చి ఇలా బాధలన్నీ తెలుసుకుంటుండ్రులా మొత్తము ఎరక వేసుకుంటుండ్రు ఇక ఎంత చెప్పినా తక్కువే ఉన్నది ఏపీల కూటమి పాలన గురించి ఇక చూద్దాం పాన్రి ఏపీల పాలన ఎట్లున్నదో
కూటమి సర్కారు వచ్చిన కాంచెల్లి జనాల బాధలు మొత్తం ఇంటింటికి పోయి నాయకులే తెలుసుకుంటుండ్రు. ఇప్పుడు కార్యక్రమం పెట్టే కదా టీడీపీ ఇంటింటి కార్యక్రమం అని. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు అందరు సుత డోరు టు డోరు కార్యక్రమంలో పోయి ఇంటింటికి వచ్చి ఇక సర్కారు ఇస్తున్న సంక్షేమ పథకాలు వివరించుకుంటా ఇంకేం కావాలనో అడిగి తెలుసుకుంటా మొత్తం మీద జనాలకు భరోసా ఇచ్చుకుంటా చేయుతనిస్తుండ్రు. ఇక ఎక్కడ చూసినా సుత ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదనే చెప్పాలి. ఎక్కడన్నా నాయకులు ఇంటికి పోయి అడుగుతారు. ఇక ఓట్లేసినప్పుడేమో కలగనబడు, మళ్ళా 5 ఏళ్ళప్పుడే అటెనక సిక్కి అచ్చి ముఖం చూసిందే లేదు. కానీ కూటమి సర్కార్ల గట్ల కాదు. చెప్పులు మోకాళ్ళ షిప్పలరిగేటట్లు జనాలు తిరుగుడు కాదు నాయకుల చుట్టూ. నాయకులే జనాల చుట్టూ తిరిగి ఇంకేం కావాలని అడుగుతుండ్రు. గిది కదా పాలనంటే, గిట్లుండాలని రాననకత్తారు ఎరకైనోళ్ళంతా. కొడుకులున్నరని బిడ్డలున్నరని మురువబోకే మనసా, నువ్వు మురువబోకే మనసా, గా ఇచ్చిన దేవుడు తీసుకపోంగా కొడుకులు రారంట, నీతో బిడ్డలు రారంట. ఇప్పుడు సమాజం గిట్లనే ఉన్నది. మరి అవ్వయ్యకు బుక్కెడు బువ్వ పెట్టడానికి 7 రోజులు, ఇక ఆస్తులు రాపించుకొని బయటకు నూకేసే రోజులు. గిసొంటి రోజులల్లా ఎంత మంచి పని చేసిండ్రో ఎరికేనా? ఒకళ్ళకేమో 90 ఏండ్లు, ఒకళ్ళకేమో 85 ఏండ్లు. వాళ్ళకున్నది ఒక కోరిక, ఇంటోళ్ళతోటి పెద్ద యాత్రకు పోవాలి అని. మరి గీ కోరికని కొడుకు మరి గుర్తుపట్టలేడు. మనువన్లు గుర్తుపట్టిండ్రట. మనువన్లు గుర్తుకు పట్టి అమ్మమ్మ తాతను సుత మనతోటి పట్టుకపోదాం అనేటళ్ళకంటే ఇంటోళ్ళందరూ ఇక ఒకటే అని చెప్పేసి వాళ్ళకంటే గల కండ్లల్లో ఆనందం మామూలుగా లేదు. ముసలోళ్లకు ముసల్తనంలో ఏం కావాలో చెప్పుండ్రి. కాసులు కావాలనా, కానుకలు కావాలనా, బంగారం కావాలనా, భాగ్యాలు కావాలనా, మనుమన్లు కొడుకులు కోడన్ల నడుమ ప్రేమతోటి ఉంటే గదే చాలు. ఇక చూద్దాం పాండ్రికి ముచ్చట ఏడైందో అసలు ఏంటిదో. ఆగో ఒకళ్ళ వయసేమో 90 ఏండ్లు, ఇంకొకళ్ళకేమో 85 ఏండ్లు. నడవాలన్నా కష్టమే, జరంతసేపు కూసోవాలన్నా ఇబ్బందే. లేచి నిలబడలేరు, కూసోలేరు, పండుకోలేరు, ఏం చేయలేరు. ఎట్లా చూసినా బాధనే ఉంది. అయినా సూత గల మనసులో ఒక చిన్న కోరిక గట్లనే మిగిలిన్నదట. ఇంటోళ్ళతోటి కలిసి ఒక పెద్ద యాత్ర చేయాలి అని. అయితే గల కోరికను గుర్తుపట్టింది కన్న కొడుకు కాదుల్లా మనువన్లట. గంతే గా ఇద్దరు తండ్రి కాడికి పోయి తాత అమ్మమ్మలు సుత మనతోటి అత్తరు అని అడిగినరట. గా ఇద్దరు అమాయకంగా అడిగిన ఒక్క మాట గా ఇంటి వాతావరణాన్నే మార్చింది. ఇక హరిద్వార్కు చెందిన రాకేష్ కుమార్ ఇంటోళ్ళు రాజస్థాన్లో ఉన్న ముడియా జైన్ మహోత్సవానికి పోయేతానికి సిద్ధమైనరు. గప్పుడే గా ఇద్దరు కొడుకులు గాళ్ళ తాతయ్య అమ్మమ్మలను సుత ఎంట తీసుకుపోవాలి అని పట్టు పట్టినరట. గా మాటకు ఇంటోళ్ళంతా ఓకే చెప్పి గట్ల 15 మంది ఇంటోళ్ళతోటి కలిసి మొత్తం కుటుంబము ఇక ఇంటి పెద్దల నడుమిట్ల కూసుండబెట్టుకొని ఆనందంగా ప్రయాణం మొదలుపెట్టింది. ఇక వృద్ధ దంపతుల ముఖాలల్లో కనబడ్డ చిరునవ్వు ఎన్నో ఏండ్ల కిందట నెరవేరిన ఒక చిన్న కల లెక్క మెరిసిపోయిందిర్రా. ఇక రాకేష్ కొడుకు కండ్లల్లో ఆనందం చూడాలి. పిల్లలు చెప్పిన మాట గర్వంగా అనిపించిందని చెప్పుకొచ్చిండు. ఇట్లా ప్రతి ఇంట్లో ఆలోచన ఉంటే ఏ తల్లిదండ్రి సుత ఒంటరి అనిపించుకోరని ఇక పుల్లు కండ్లల్లో నీళ్లు తిప్పుకున్నారు. ఇయాల్టి రోజులల్లో ఎవరు పట్టుకిచ్చుకుంటూ రావాయని ఇక జర్రంతా లగ్గాలు కాగానే ఇక నువ్వులో నేను తీసుకుపోయి బయట పడేసుడు, లేకపోతే వృద్ధాశ్రమాలలో వేసుడు. అట్లా కాదంటే తుక్కు కొట్టుడు, రాచి రంపాన పెట్టుడు. కన్న తల్లిదండ్రి రుణం తీర్చుకుంటే గిదే కావచ్చు. ఇక తీర్చుకునే రుణం రాదు కానీ గిట్లా తీర్చుకునే రుణం వచ్చినప్పుడే తీర్చుకోవాలి. నిజానికి పెద్దలకు ఖరీదైన బహుమతులు ఏం అవసరం ఉండవు. లగ్గాలు కోరుకున్నది ఒకటే, పిల్లలతోటి మనమన్లతోటి మనమరాలతోటి చక్కగా సంతోషంగా గడిపే క్షణాలు. అరే ఆదిలాబాద్ దిక్కు మస్తుగా ఊర్లకే గిట్లే ఉన్నది కదా. ఆన పడితే కష్టమే, రోడ్డు లేదు, ఏం లేదు, ఫుల్లు తక్లీఫ్ అవుతుంది. పాపం గర్భిణీ మహిళలకైతే నెరి అధ్వానముల్లా పొట్టతోటున్నోళ్ళ గోసలు చూడుండ్రి. ఓ రోడ్డు లేదు, ఓ బిడ్జి లేదు, పోవాలంటే గా వాగులు దాటుకొనే పోవుడట. ఇక మరి రానికి పోనికి తవ్వలేదు, ఎట్లా చేసుడు? నెలనేమో దావకన్లకు పోవాలి, చూపించుకోవాలి. ఎంతకని చెప్పాలి, ఎట్లని చెప్పాలి, మా దిక్కు దయదలుసుండ్రి అని అంటాన్రు. మరి ఏ ఊర్లను ఒక్కసారి అరుచుకొనొద్దాం పాన్రి. సర్కార్లు మారిన సుత అడవి బిడ్డలకు గోసలు దాపుతలేవు. టెక్నాలజీ అని చెప్పి అరిచేతుల ప్రపంచం చూపిస్తుండ్రు గప్ప ఇగ్గి అడవి బిడ్డల కష్టాలు అయితే తీర్తలేరు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాడ చూడుండ్రి. దేశం శాస్త్ర సాంకేతిక రంగాలల్లో అభివృద్ధి చెందుతున్న సుత ఇయాటికి అడవి బిడ్డల కష్టాలు దాపుతలేవు. చిన్నపాటానలకు వాగులు వంకలు వంగుతాన్నాయి. ఇక దీంతోటి మస్తు ఊర్లకు సక్కమైన రవాణా సౌకర్యం లేక, వాగుల మీద వంతెనలు లేక అత్యవసర పరిస్థితులలో పానాలు అరిచేతుల పెట్టుకొని
నడుచుకుంటా వాగులు దాటాల్సిన పరిస్థితి వచ్చింది. కెరిమేరి మండలము బోర్లాల్ కూడా జానకపూర్ తోటి ఇంకిన్ని ఊర్ల పరిస్థితి గిది. గర్భిణీలు వైద్య పరీక్షల కోసం పుల్లు ఇబ్బందులు పడుతుండ్రు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా కాడ మస్తుగా లోపట్లున్న గిరిజన గ్రామాలు గిట్లనే బాధలు పడుతున్నాయి. ఒక సక్కమైన రోడ్డు లేదు, సక్కమైన బ్రిడ్జ్ లేదు. ఇక రావాలే పోవాలే అంటే నరకం దాపుతా లేదు. ఎమర్జెన్సీ ఉండి పోవాలన్న సుత గిదే కథనట. వైద్య పరీక్షల కోసం అని చెప్పి కెరిమేరి సర్కార్ దవాఖానకు చేరుకోవాలంటే అనర్పల్లి వాగుల నుంచి వెళ్ళి ప్రయాణం చేయాలట. వాగుమీన వంతెన లేకపోవడంతోటి అంబులెన్స్ సుత రాలేని పరిస్థితి. చేసేదేం లేక దవాఖానలకు పోక తప్పక ఇక ఇబ్బందులు పడుకుంటే వాగును దాటుతాండ్రు. ఇక గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరిస్థితిని ఇక చూస్తానికి ఆశా వర్కర్ల చొరవతోటి ప్రతి నెల వాగొడ్డున అంబులెన్స్ ఆపి ఇక గీళ్లకు వాగు దాటిచ్చి దవాఖానకు పట్టుకొని పోతుండ్రట. ఎన్నోసార్లు అధికారులు ప్రజాప్రతినిధులు ఇక వచ్చినప్పుడల్లా చెప్పిన సుత వంతెన పనులు ఎక్కడ సుత మారతలేవట. ఎక్కడేసిన గొంగడ ఆనే ఉన్నట్లున్నది, నత్తనడకన సాగుతున్నాయి, మా పానాలు గన్ తలక కనబడుతున్నాయి అని చెప్పి ఇక అక్కడ ఉన్నోళ్ళు అయితే గిట్ల ఆందోళన పడుకుంటా ఇక అలా బాధ అంతా ఎలగక్కున్నారులా. ఇప్పటికన్నా జర నజరేసి గిట్ దిక్కు వంతెన గట్టిపిస్తే మంచిగుంటది సారు. ఈ ఎల్నివో పాడవడ విశాఖ నాగం చేస్తుంది కదా నుల్లా. ఇక అక్కడక్కడ మస్తుగానే వానలు పడి ఓ 4-5 డల్లులకు ప్రాజెక్టులన్నీ నిండుకుండ లెక్క నిండినాయి గాని ఇంకొకటి 2 జాగాలల్లా ఆనలు లేక వెలవెల పోతుండ్రు పాపము. ఇక ఎక్కడికక్కడ భూగర్భ జలాలన్నీ అడుగంటేటాళ్ళ కంటే నీళ్ళ ట్యాంకర్ల కాడికి పోతుండ్రు విశాఖ వాసులు. ఇదే అదును అని చెప్పి ఇక రేట్లు డబల్ చేసుకుంటా ఇక నీళ్ళని మొత్తం అమ్ముతాన్రట. ఇక ఎట్లయితుందో గోసా అని చెప్పి అక్కడ ఉన్నోళ్ళు బాగా బాధపడుతుండ్రు. ఎల్నివో ఎఫెక్ట్ ఏమో కానీ ఈ మల్క మస్తు అన్నాలని చేస్తుంది. ఇక విశాఖ కాడికి పోయి చూసేద్దాం పాండ్రి ఒకసారి. ఏం ఎల్నివోనో ఏమో పోన్రి. ఎల్నివో వచ్చిన కాంచెల్లి ఆగమేమున్నది. పడే జాగాల ఆనల్వడి షెర్లు కుంటలు మస్తుగానే నిండినాయి కానీ ఇంకొన్ని జాగాలల్లా నెరి అధ్వానమే ఉన్నది పరిస్థితి. విశాఖ మీద ఎల్నివో పనిచేస్తున్నది. గా జిల్లాల ఆనల పరిస్థితులు మొత్తం ఆగమే. ఇక ఆన పడ్డది లేదు, సుక్క వచ్చింది లేదు, నిండింది లేదు. ఇక ఎక్కడికక్కడ ఆనలు పడకపోవడంతోటి భూగర్భ జలాలు అడిగంటినాయి. అపార్ట్మెంట్లు కాంప్లెక్సులల్లా నీళ్ళ ఎద్దడి మామూలుగా లేదురా. గా మొన్నటిదాకా హైదరాబాదు పట్నంలా ఎట్లుంది చెప్పుకున్నాం కదా, గక్కడ సుత గట్లే ఉంది ఇప్పుడు. దీంతో ప్రైవేటు ట్యాంకర్ల మీద ఆధారపడుతుండ్రు విశాఖ వాసులు. ఆకాశాన్ని సొమ్ము చేసుకుంటుండ్రు ప్రైవేటు ట్యాంకర్లు. ఇక దొరికిందే మదును, ఇక ఉన్న కాడికి దోసుకుందాం, పుల్లుగా పిరం చేద్దాం అన్నట్టు. ఇక జీవీఎంసీ పరిధిలా దినాము 80 MGDల నీళ్ళు అవసరం ఉంటే ఇప్పుడు 65 MGDల నీళ్లను సరఫరా చేసుడే మస్తు కష్టం లెక్క మారిందట. అక్రమ నీళ్ల దందాకు కేరాప్ అడ్రస్ గా టీఎస్ఆర్ కాంప్లెక్స్ మారిందని ఇక స్థానికులు ఆరోపిస్తుండ్రు. ట్యాంకర్ నీళ్లను డబల్ రేట్లు వేసి ఇస్తుండ్రట. ఇక నీళ్ల ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి దందా మొదలవుతున్నదని ఇక గిట్లా పాపం బాగా గుబులు పడుతుండ్రులా. ఇక మరి ఎల్నివో ఏందో ప్రకృతి గక్కడ కూడా కరుణించి విశాఖను ఆనతోటి మురిపిస్తే మంచిగుంటది. అరే కరీంనగర్ జిల్లా కాడ చూడుండ్రి ఓ మల్క ఎంత అన్నాలం ఉన్నదో. చిన్న ఆనకే వాగు వంగి ఒర్లుడితోటి బడికి పోదామంటే పిల్లగాండ్లకు చదువు చెప్పే మేడంలకు పెద్ద అవస్థనే వచ్చి పడ్డది. ప్రతి సంవత్సరం వాగు వంగినప్పుడల్లా ట్రాక్టర్లల్లా ప్రయాణం చేసుడట. గీ వాగు దాటితేనే గక్కడ బడికి పోవుడట. ఇక్కడ బ్రిడ్జి కట్టాలని గామున్పై పైసలు వచ్చినాయట కానీ పనులైతే మొదలైంది లేదట. ఇక ఇప్పుడు సుట గట్లే అయింది. ట్రాక్టర్ తీసుకొని పోంగ ట్రాక్టర్ నడిమిట్లాగి గదిని గుంజితందుకు ఇంకో ట్రాక్టర్ని పట్టుకొచ్చి అవస్థలు పడ్డారు. ఇక చూడుండ్రి కావాలంటే. రోడ్డు దాటుడంటే పానాన్ని అరిచేతిలో పెట్టుకున్నట్టే ఉన్నది. బడి పిల్లగాండ్లకు పాన సంకటం లెక్క మారింది గీ వాగు. చిన్న ఆనలకే రోడ్డు మించెల్లి చూడుండ్రి పెద్ద వాగు నడుస్తాంది. ఆనకాలం అత్తేజాలు కష్టమే అని కత్తురుగి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కస్తూరిబా గాంధీ పిల్లగాండ్లు బడికి పోవాలంటే పానం అరిచేతిలో పెట్టుకోవాల్సిన పని వచ్చిందని చెప్పి కత్తుండ్రులా. ట్రాక్టర్ వాగు నడుమిట్లనే చిక్కుకునే తోటి ఇంకో ట్రాక్టర్ సహాయంతో బయటకు గుంజిండ్రు రైతన్నలు. లేకపోతే ఎంతాగమో చిన్న ఆనలు పడితేనే తూకమర్రి వాగు పొంగి ఒర్లుతుందట. ఇక దీంతో చదువుకునే పిల్లగాండ్లు టీచర్లు పులి ఇబ్బంది పడుతుండ్రు. 100 మీటర్ల పొడుగున్న వాగు దాటితేనే KGBVకి చేరుకుంటారట. ఏటా ఆనకాలంలా వాగు గట్టిగా వారుడుతోటి టీచర్లు పిల్లలు ట్రాక్టర్లలో దాటుతుండ్రట. ఇక మొన్నటిదాకా ఆనలు పుల్లుగా పడ్డాయి కదా, ఇంకింత సుధా పడుతూనే ఉన్నాయి. దీంతో వాగు పుల్లుగా వాడుతుంది. బడికి పోతందుకు వచ్చిన 14 మంది టీచర్లు ఇంకింత మంది పిల్లగాండ్లు వాగు వంగుడు గమనించి ట్రాక్టర్లలో బయలుదేరిండ్రట. నడిమిట్ల కొంచెం దూరం పోయినాక
ట్రాక్టర్ మొరాయించుడుతోటి వ్యవసాయం పనులు చేస్తున్న రైతులు గది గుర్తుపట్టి ఇంకొక ట్రాక్టర్ను పట్టుకొచ్చి మొరాయించిన ట్రాక్టర్ను తాడు కట్టి గుంజిండ్రు. ఇంకొక ట్రాక్టర్ల పిల్లలు, ఒక ట్రాక్టర్ల టీచర్లు. ఇక మున్పు సుత వంతెన నిర్మాణం కోసం 36 లక్షలు మంజూరు అయితే ఇప్పటిదాకా పనులు సుర్వే కాలేవట. దీంతో అక్కడ ఉన్నోళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తాండ్రు. ఇప్పటికైనా వాగు మీద బిరిజి కట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తుండ్రు గమాండిగా. అరే రే షవ్వా షవ్వా షవ్వా, ఏం దొంగలు, ఏం కథ, గిల పనులేంది, ఏం చేస్తాండ్రు? దొంగతనాలంటే గిట్ల అల్కగా అయిపోయింది. ఆరితేరిన దొంగల మమ్మల్ని ఎవరు పట్టుకుంటారని చెప్పి దాసపెట్టిన సొమ్మంతా దోసుకొని పోతుండ్రు. ఓ గుడి లేదు, బడి లేదు, ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏది దొరికితే గది. ఇక గీ సంగారెడ్డి జిల్లా కాడైతే పోలీసులకు సవాలే ఇసురుతుండ్రు దొంగలు. ఇక ఒకటెనక ఒకటి దొంగతనాలు చేస్తాండ్రు. గా మొన్న పల్సర్ బైక్ ఎత్తుకపోయినరట. ఇప్పుడు గుళ్ళెకు పోయి హుండీ మొత్తం ఎత్తుకపోయి అందులో ఉన్నదంతా తీసుకొని హుండీని పక్కకు పడేసారు గుడి పక్క పొంట. ఇక చూడుండ్రి కావాలంటే. అయ్యో దొంగలు పాడుబడ పోలీసులకు సవాళ్ళ మీద సవాల్ ఇసురుతుండ్రు కదా. జిల్లా లేదు, పల్లె లేదు, పట్టణం లేదు, రాష్ట్రం లేదు, ఎక్కడ చూసినా దొంగతనాలు పుల్లు పొట్టు. ఈ సంగారెడ్డి జిల్లా కాడున్న సదాశివపేటల పోలీసులకు సవాల్ ఇసురుతుర్రట దొంగలు. గామోననే పులుగా దొంగతనాలు అయినాయట. వారం ముద్దుల కిందటే ఒక పల్సర్ బండిని సుత్తెత్తుకపోయినరట. ఇప్పుడు మళ్ళా గుళ్ళే దొంగతనం చేస్తానికి పోయినరులా. సదాశివపేట పట్టణంలో ఉన్న గురునగర్ కాలనీల శ్రీ భవానీమాత గుళ్ళే ఉండిని ఎత్తుకొని పోయిండు ఓ దొంగ. ఇక సీసీ కెమెరా మొత్తం రికార్డ్ అయింది. ఇక ఉండి గుడి పక్క పొంట పడేసి డబ్బులతోటి ఉడాయించిండట. సీసీ కెమెరాలో చూసి మొత్తం అవాకైండ్రు. ఇక చూద్దాం పాన్రి. ఆగో వరుస దొంగతనాలతోటి భయపడుతుండ్రు కాలనీవాసులు. మొన్న బండి ఇలా గుడి, రేపటి నాడు మా ఇండ్లు ఆటనుగా చిక్కి మేము. ఇక పోలీసు వాళ్ళు జర గట్టిగా నజరేసి గలని పట్టుకొని ఇక్కడ దొంగతనాలు ఆపితే మంచిగుంటుందని అనుకొస్తారు. ఇక ఒకతోవ కాకపోతే ఒకతోవ అని దొంగతనాలు చేసుకునే పనుగా పెట్టుకున్నారు దొంగలు. ఇక ఏందో ఏమో పోన్రి, కాలు రెక్కలు మంచుకున్నప్పుడు పని చేసుకొని బతకాలి కానీ గివ్వేమో దిగచెడ్డ పనులు. ఇగో ఇవ్వనట్టులా ఇయాల్టి టీవీ5 సమర్పించు మాస్మలన ముచ్చట్లు. చూస్తూనే ఉండురి, మళ్ళీ రేపు ఇవ్వడదాకా. ఇగుంటా ఇంకిన్ని మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.